మార్చింది లార్డ్ వారన్ హేస్టింగ్స్. లార్డ్ వారన్ హేస్టింగ్స్ ఇక అదే కాకుండా మనము మరొక అంశం చెప్దాం. ఏంటి అంశం అంటే బెంగాల్లో భూమి శిస్తుని వసూలు చేయడానికి లేదా భూమి శిస్తుని వసూలు చేయడానికేమో కలెక్టర్ నియమించాడు. మరి భూమి శిస్తునేమో ఎలా నిర్ణయించేవాడంటే వేలం పాట పద్ధతి ద్వారా భూమి శిస్తుని నిర్ణయించే వేలం పాట ద్వారా ఆక్షన్ ద్వారా కలకత్తా బెంగాల్ తన అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే పరిపాలిస్తున్న బెంగాల్ మొత్తం ఉందో అక్కడ భూమి శిస్తుని ఎలా నిర్ణయించేవాడంటే వేలం పాట పద్ధతి ద్వారా బెంగాల్లో భూమి శిస్తుని నిర్ణయించే విధానాన్ని ప్రవేశపెట్టినాడు లార్డ్ వారన్ హేస్టింగ్స్. బెంగాల్లో భూమి శిస్తు వసూలు చేయడానికి అంటే భూమి శిస్తుని నిర్ణయించడానికి వసూలు చేసే వాళ్ళేమో కలెక్టర్స్ అయితే అలా మరి వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ శిస్తు నిర్ణయించాలి కదా. అందుకోసమే ఆ భూమి శిస్తుని వేలం పాట పద్ధతి ద్వారా నిర్ణయించే వ్యక్తి నిర్ణయించడం చేసిండు లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇక ఇవే కాకుండా లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో ఇంకా కొన్ని కొత్తవి లేదా నూతనమైన అంశాలు భారతదేశంలో ప్రవేశించినాయి. మనము వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక మరొక ముఖ్య అంశం ఏంటంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలములోనే బాగా గుర్తుపెట్టుకోవాలి లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే భారతదేశంలో పత్రికల స్థాపన ప్రారంభమైంది. అంటే అంతకుముందు మన దేశంలో పత్రికలు అనేవి లేవు. లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే ఏదైతే ఆధునిక పత్రికా విధానం ఉందో లేదా పత్రికలు అయితేనో అలా ఆధునిక పత్రికల ముద్రణ లేదా మొట్టమొదటి పత్రికల స్థాపన కూడా లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు మన దేశంలో పత్రికల ముద్రణ ప్రారంభమైందంటే 1780లో మొట్టమొదట పత్రిక ముద్రించబడ్డది. ఆనాటి గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారి తొలి పత్రిక ముద్రించబడ్డది. ఆ తొలి పత్రిక పేరు ఏంటంటే బెంగాల్ గెజిట్. దాని తొలి పత్రిక ఏంటంటే బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రిక తొలి పత్రిక. అది ఇతని కాలంలోనే ప్రారంభించబడింది లేదా ముద్రించబడింది. బెంగాల్ గెజిట్ అంటే పత్రిక మొట్టమొదటి పత్రిక. ఇది వారపత్రిక అంటే వీక్లీ అంటే వారానికి ఒకసారి మాత్రం అది ముద్రించబడింది. మరి ఆ వారానికి ఒకసారి ముద్రించండి బెంగాల్ గెజిట్ అనే పత్రికని స్థాపించిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఆయన పేరంటే హిక్కీ. ఆయన పూర్తి పేరు ఏంటంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే వ్యక్తి మొట్టమొదట పత్రికని స్థాపించిండు. దాని పేరు బెంగాల్ గెజిట్. అది ఆంగ్లంలో అది వారపత్రిక అంటే డైలీ పేపర్ కాదండి, వారానికి ఒకసారి ప్రింట్ అయ్యేది. అలా దేశంలో మొట్టమొదటిసారి పత్రికలు ప్రవేశించినది కూడా లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే పత్రికలు ప్రవేశించినాయి. అలా మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్. దాన్ని స్థాపించింది జేమ్స్ అగస్టస్ హిక్కీ. అది 1780లో అది స్థాపించబడ్డది. ఇక దానితో పాటుగా మరొక ముఖ్యమైన సంస్థ స్థాపించబడ్డది. ఇక దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏమిటి ఆ సంస్థ అంటే 1784లో రైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు చెప్తున్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక బాగా అడిగిన ప్రశ్నలు మాత్రము లార్డ్ వారన్ హేస్టింగ్స్ సంబంధించిన ప్రశ్న బాగా అడిగిన ప్రశ్న అంటే మొట్టమొదటి బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరైతే సరే కలెక్టర్ అనే ప్రశ్న కూడా అడిగిన ప్రశ్నే, కానీ కొంచెం తక్కువ ఛాన్స్. కానీ ద్వంద్వ ప్రభుత్వం రద్దు, కోశాగారం మార్పు, పత్రికల స్థాపన, ఇక ఈ అన్నిటితో పాటుగా అడిగే మరొక ఇంపార్టెంట్ ప్రశ్న, కొన్ని వందల సార్లు అడిగిన కాంపిటేటివ్ జీకే బిట్ ఏంటంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలో
వారన్ హేస్టింగ్స్ కాలంలో మన దేశంలో ఒక సంస్థ స్థాపించబడింది. దాని పేరేంటి? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా. ఏసియాటిక్ రైట్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థ స్థాపించబడింది 1784లో. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థ స్థాపించబడింది. మరి దీన్ని ఎవరు స్థాపించిరు, ఎందుకు స్థాపించండి? దీన్ని స్థాపించిన వ్యక్తి విలియం జోన్స్. దీన్ని స్థాపించిన వ్యక్తి విలియం జోన్స్ అనే వ్యక్తి. విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా. విలియం జోన్స్ అనే వ్యక్తి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థని స్థాపించిండు. మరి ఈయన ఎందుకు స్థాపించిండు లేదా ఆ సంస్థ యొక్క స్థాపన లక్ష్యము ఏమిటంటే భారతదేశ చరిత్ర సంస్కృతిని వెలికి తీయడం దాని యొక్క లక్ష్యం. అంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశ యొక్క చరిత్ర సంస్కృతుల్ని, అంటే మరుగున పడిపోయినటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతిని లేదా అదేవిధంగా భారతదేశ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అంటే మనం సింపుల్గా చెప్తే చరిత్ర సంస్కృతిని లేదా చరిత్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యముతోటి విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనేటువంటి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ అనే కలకత్తా అనే సంస్థను స్థాపించి భారతదేశ చరిత్ర సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇతడు ఎవరు? విలియం జోన్స్ ఏంటంటే మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలముని ఆంగ్లములోకి అనువాదము చేసిండు. మహాకవి కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి ప్రసిద్ధిగాంచిన నాటకాన్ని ఆంగ్లములోకి అనువదించిండు. అంటే ఇదే దాని యొక్క లక్ష్యం. అంటే భారతదేశ చరిత్రని, సాహిత్యాన్ని లేదా భారతీయ సంస్కృతిని వెలుగులోకి తీసుకున్నటువంటి లక్ష్యముతోటి విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగింది 1784లో స్థాపించి అప్పటి నుంచి ఇక కొందరు బ్రిటిష్ వాళ్ళు భారతదేశ చరిత్ర సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నము చేసిరు. ఇక దాంతో పాటుగా సరే మనం అది విషయాన్ని కొంచెం పాలిటిక్స్ అవ్వాలి కానీ గత మనం హిస్టరీలో జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తా. అది మొట్టమొదటి కలకత్తాలో సుప్రీంకోర్టు అంటే బెంగాల్ వరకు వర్తించగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిండు. దాంతోపాటుగా బ్రిటిష్ చట్టాల ప్రకారము భారతదేశంలో న్యాయ విచారణ ప్రారంభించిండు. అలా చట్టం ప్రకారం లేదా విచారించబడి శిక్షింపబడ్డ మొట్టమొదటి వ్యక్తి బెంగాల్ సంబంధ బ్రాహ్మణుడు నందకుమార్. అంటే ఇది బ్రిటిష్ చట్టాల ప్రకారం లేదా బ్రిటిష్ న్యాయ సూత్రాల ప్రకారం భారతదేశంలో విచారించే పద్ధతి ప్రవేశపెట్టిండు. అలా బ్రిటిష్ న్యాయ సూత్రాల ప్రకారము విచారించబడి శిక్షించబడిన మొట్టమొదటి భారతీయుడు నందకుమార్. అంటే సింపుల్ చెప్పంటే అకార్డింగ్ టు లా అంటే చట్ట ప్రకారం అంటే మోడ్రన్ చట్టం ప్రకారం విచారించబడి శిక్షపడ్డ మొట్టమొదటి వ్యక్తి నందకుమార్. ఆ నందకుమార్ బెంగాల్ సంబంధించిన బ్రాహ్మణుడు. ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. అయితే ఫోర్జరీ చేసి కొందరిని మోసం చేస్తుంటే అది సైంటిఫికల్గా ప్రూఫ్ కావడంతో ఆ నందకుమార్కి మరణ శిక్ష విధించబడింది. అలా చట్టం ప్రకారం లేదా న్యాయం ప్రకారం మరణ శిక్ష పడ్డ మొట్టమొదటి వ్యక్తి నందకుమార్. ఆ నందకుమార్కి శిక్ష విధించిన వ్యక్తి కూడా లార్డ్ వారన్ హేస్టింగ్సే. ఇక ఈ అంశము వివాదం కావడంతో తర్వాత మళ్ళా బ్రిటిష్ చట్టాల ప్రకారం విచారించే న్యాయ వ్యవస్థని రద్దు చేయటము జరిగింది. ఇలా భారతదేశంలో
లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలో ప్రధాన పరిపాలనాపరమైన మార్పులు రావడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క ముఖ్య గవర్నర్ జనరల్లో మనము డిస్కస్ చేసినటువంటి మొదటి వ్యక్తి లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇక మీకు గన్ షాట్ చెప్తున్నా, ఆ లార్డ్ వారన్ హేస్టింగ్స్ సంబంధించి ఇక ఇంతకంటే మించి మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఏమీ లేదు. అందుకోసమే పర్ఫెక్ట్గా నేను చెప్పిన ప్రతి పాయింట్ని బాగా గుర్తుపెట్టుకొని మనము ప్రిపేర్ కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. రైట్, ఇది లార్డ్ వారన్ హేస్టింగ్స్ సంబంధించిన సమాచారం.